యాక్చువల్‌గా దీని మీద నేను ఒక వారం ముందు ఒక స్టోరీ చేశానండి. అంటే అప్పుడప్పుడే ఎంటర్ అవుతానుంది. హ్మ్. అయితే ఇప్పుడు వేగంగా విస్తరిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మనకు వస్తున్న డేటా ప్రకారం 1566 కేసులు ఈ స్క్రబ్ టైపస్ వ్యాధి కేసులు బయటకొచ్చాయి. ఇందులో ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వాళ్ళల్లో 9 మంది చనిపోయారు. అందుకని ఒక టెన్షన్ అయితే మొదలైంది. మనకేందంటే కరోనా తర్వాత ఎక్కడే కొత్త బ్యాక్టీరియా, కొత్త వైరస్ వచ్చినా అందరిలో ఒక ఆందోళన, గుండెలు దడదడలాడే పరిస్థితి. ఎందుకంటే మనకున్న మెడికల్ కేర్, పబ్లిక్ హెల్త్ కేర్ అనేది చాలా బలహీనంగా ఉంటది. ప్రైవేట్ హెల్త్ కేర్ ఏమో కంప్లీట్‌గా ఒక గ్రీడ్‌తో కూడుకొని దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలనేది చాలా హాస్పిటల్ చేశారు కాబట్టి హ్మ్. ఒక భయాందోళన ఉంది. రెండోదేంటంటే మనకి రైట్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ. చాలా సార్లు అంటుంటారు కరోనా వల్ల చనిపోయిన దానికంటే కూడా మీడియా వల్ల చనిపోయింది ఎక్కువ అని. ఎందుకంటే వీళ్ళు భయపెట్టడం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కడు అవును. అదేదో సామెత ఉంది, ఎవ్రీబడీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్ ద ఎక్స్పర్ట్ అని. నిజమైన ఎక్స్పర్ట్ కంటే మిగతా వాళ్ళు ఎక్స్పర్ట్లు అయిపోయారు. మంచి నిష్ణాతులు. నిష్ణాతులు. ఎక్స్పర్ట్లు తక్కువ మాట్లాడితే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు. సో అదేదో సామెత ఉంది కదా, జ్ఞానం ఉన్న వ్యక్తి సైలెంట్గా ఉంటే అజ్ఞానులు ఎక్కువ వాగుతుంటారని. అవును. అలాగా ఈ వ్యాధులకు సంబంధించి అటువంటి వాతావరణమే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రబ్ టైఫస్ అనే ఒక వ్యాధి, దీన్ని నల్లి వ్యాధి అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే నల్లి లాంటి ఒక క్రిమి ద్వారా ఇది వ్యాపిస్తుంది కాబట్టి నల్లి వ్యాధి అని కూడా మన వాళ్ళు అందరికీ అర్థమయ్యేట్టుగా. ఎందుకంటే స్క్రబ్ టైఫస్ అనేది ఎవరికి నోరు తెలియదు కాబట్టి గుర్తుండదు. సామాన్య ప్రజలు సింపుల్గా నల్లి వ్యాధి అనేసి చెప్పేస్తున్నారు. సో అసలు ఈ వ్యాధి ఏంటి, ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీన్ని అరికట్టాలంటే ఏమేమి చర్య తీసుకోవాలి, ఒకవేళ సోకితే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వ్యాధి యాక్చువల్గా ఇందాక చెప్పినట్టుగా నల్లి లాంటి ఒక క్రిమి కుడితే వస్తుంది. దీన్ని జునోటిక్ రికెటిసియల్ అని పిలుస్తారు. జునోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల్ని జునోటిక్ డిసీజెస్ అంటారు. జూ అంటాం కదా మనం. సో జునోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి మనుషులకి. ఇప్పుడు కరోనా కూడా అక్కడి నుంచి వచ్చిందే కదా. సో అటువంటి జంతువులు కానీ బర్డ్స్ కానీ ఏదైనా ఆ క్రిముల నుంచి వచ్చే వాటిని జునోటిక్ డిసీజెస్ అని పిలుస్తారు. ఇది కూడా అలాంటిదే. సో ఇది బ్యాక్టీరియా. మనకు బేసిక్గా ఏంటంటే వైరస్, బ్యాక్టీరియా ఈ రెండు కానివి కూడా వస్తుంటాయి. ఇది వచ్చి ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఓరియంషియా సుట్సుగాముషి అనే ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుందన్నమాట ఈ వ్యాధి. ఇది లార్వా దశలో ఉండే ఈ క్రిమి ఏదైతే ఉందో లెప్టోట్రోంబోడియం అనే ఒక క్రిమి అన్నమాట. ఇది లార్వా దశలో ఉన్నప్పుడు అది మనల్ని కుడుతుంది. కుట్టినప్పుడు ఏమవుతుందంటే షిగ్గర్స్ అంటారు. షిగ్గర్స్ అంటే దాని పేరు, ఆ లార్వా పేరు షిగ్గర్స్ అంటారు. షిగ్గర్స్ కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఎస్కార్ అంటారు అన్నమాట. ఎస్కార్ అంటే ఒక రౌండ్గా ఈ స్కిన్ అంతా కూడా పగుళ్ళులాగా వచ్చేసి ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. దాన్ని ఎస్కార్ అని పిలుస్తారు. అది వచ్చిందంటే మనకి వ్యాధి వచ్చినట్టు లెక్క అనమాట. అది సింబల్. అంటే ఎవరికి ఎక్కువ వస్తుంది, ఈ క్రిమి ఎక్కడ ఎక్కువ ఉంటుంది, నల్లి లాంటి క్రిమి అంటే ఎక్కువగా రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. పశువుల దగ్గర, ఎలుకలు ఇలాంటి వాటి దగ్గర ఇది ఎక్కువ ఉంటుంది. సో పశువులతో, జంతువులతో డీల్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటి శరీరం మీద ఇవి ఉంటాయి. అక్కడి నుంచి మనకి వ్యాపిస్తాయి. మనము ఇప్పుడు ఏదో మనకి పశువులు ఉన్నాయి, వాటిని తాకాము, అక్కడి నుంచి మనకి వ్యాపిస్తుంది. చిన్నగా ఉంటుంది కాబట్టి కనబడదు. ఇది వ్యాపించిన కుట్టినప్పుడు ఇది కనబడుతుంది. సో అందుకని పశువుల ద్వారా లేకపోతే చిన్న ఎలుకలు లాంటి వాటి ద్వారా ఇది మనుషులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రామాల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో రైతులు కావచ్చు, లేకపోతే పని వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర సోకే అవకాశం ఉంది. అట్లాగే టౌన్లలో కూడా ఈ మధ్య కుక్కల్ని పెంచుకోవడం, పిల్లులను పెంచుకోవడం, పెట్స్ అనేవి బాగా పెరిగాయి కాబట్టి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ వ్యాధి సోకినాక దీన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. అది 5 రోజుల నుంచి 20 రోజుల లోపల లక్షణాలు కనబడడం మొదలవుతాయి.